వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఇవాళ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యము ఈ జిల్లాలో మొత్తం 27,741 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా అధికారుల వైపు నుంచి వినిపిస్తున్న మాట 10 నిమిషాల ముందే సెంటర్ చేరుకోవాలనే నేపథ్యం ఇప్పటికల్లా అభ్యర్థులంతా చేరుకునే నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ పరీక్షలు 13 రోజుల పాటు 2 సెషన్స్ లో, అంటే ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మరొక సెషన్, అంటే 2 సెషన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే సెంటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ముఖ్యంగా హన్మకొండ పరిధిలోనే ఈ సెంటర్లన్నీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యము. హన్మకొండలోని జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ లో ఒక సెంటర్, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి కిషన్పూర్ లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో మరొక సెంటర్, అదేవిధంగా హసన్పర్తిలో ఉన్నటువంటి నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ లో మరో సెంటర్, ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్న అయాన్ డిజిటల్ జోన్ లో మరొక సెంటర్, భీమారం సమీపంలోని మోక్షిత కంప్యూటర్స్ లో మరో సెంటర్ ఏర్పాటు చేసిన నేపథ్యం. మొత్తం 27,741 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తా ఉన్న నేపథ్యము. ఈ పరీక్షలకు సంబంధించి డిఓ వాసంతి పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహణాధికారిగా కొనసాగుతున్న నేపథ్యము. ఇక ఈ 5 సెంటర్ల సంబంధించి చూస్తే జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 6,500 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తా ఉన్నారు. అదేవిధంగా చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 3,120 మంది, అదేవిధంగా అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో 3,850 మంది, మోక్షిత కంప్యూటర్స్ లో ఈ పరీక్షా కేంద్రంలో 9,200 మంది, అదేవిధంగా నోబుల్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ పరీక్షా కేంద్రంలో 5,070 మంది. మొత్తంగా ఈ పరీక్షలకు సంబంధించి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 27,741 మంది అయితే అభ్యర్థులు పరీక్షలు రాస్తా ఉన్న నేపథ్యము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూసాము. డిఎస్సి వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యం. కొంత సమయం కావాలి, కొన్ని నెలల పాటు డిఎస్సిని వాయిదా వేయాలని కోర్టును వాళ్ళ ప్రధాన డిమాండ్ గా వినిపించిన నేపథ్యం. డిఎస్సికి సంబంధించి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. డిఎస్సి వాయిదాకు సంబంధించి హైకోర్టులో ఇవాళ విచారణ కూడా జరగనున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఆ కేసు విచారణలో ఉండగానే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఈ పరీక్షలను అయితే కొనసాగిస్తున్న నేపథ్యాన్ని కూడా విద్యార్థులు అభ్యర్థులంతా కూడా పరిశీలిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో డిఎస్సికి సంబంధించి అనేక డిమాండ్లు ఈ మధ్య కాలంలో వినిపించిన నేపథ్యము. అయితే ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టులను భర్తీ చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. మొత్తం అంటే డిఎస్సి రాయాలంటే అర్హత పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో 45 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది టెట్ కు డిఎస్సికి మధ్య. అంత సమయం ఇవ్వని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జూన్ 12న టెట్ కు సంబంధించిన ఫలితాలు వచ్చిన నేపథ్యము, జూలై 18 ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యం. అంటే ఒక నెల కూడా గ్యాప్ లేని పరిస్థితిలో అభ్యర్థులంతా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలోనే పరీక్షలు రాస్తా ఉన్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.